సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడో నేను కూడా అలానే ఉంటాను, మీలాగా మారను. సూర్యుడు అస్తమించేటప్పుడు ఎలాగో అస్తమిస్తాడో నేను కూడా అలానే ఉంటాను. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండదు. ఒకటే మాట తప్పను. మాట ఇచ్చానంటే నా ప్రాణం పోయేంత వరకు ఆ మాట మీద నిలబడతా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దగా మోసం అంటుండదు మన దగ్గర. సత్యమే జయతి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. మిత్రమా గెలుచుకో. 4 గంటలు లేచినాము. ఇప్పుడు ఉరుకుందా పోతున్నాం. సిరుగుప్ప చెక్ పోస్ట్లో ఫుల్ చలి. ఈ ఏరియా కూడా చలి ఉంది. ముందు ఇంకా చలి ఉంటుంది. వేడి వేడి టీ తాగుతున్నాం. చలి ఉంటుంది తెలిసి చెవులో గాలి పోకూడదని ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం. ముందు జాగ్రత్త. మరి ముందు జాగ్రత్త ఉండాలి. ఇంకా ముందు చిన్న పండగ ఫుల్ చలి ఉంటుంది ముందర. చలికి ఒక్కటి ఓట్లు కూడా తెరచలేదు. ఇంకా ఇది ఒక్కటే ఉండేది చెక్ పోస్ట్ దగ్గర, సిరుగుప్ప చెక్ పోస్ట్. ఎందుకంటే చలికి ఎవడు లేవడు ఈ టైంకి. ఫోన్పేలు ఎక్కువ నమ్ముకోవద్దండి. అక్కడక్కడ ఫోన్పేలు కూడా ఉండవు. క్యాష్ పెట్టుకొని తిరగండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఈ అన్నతో క్యాష్ లేదనుకుని ఫోన్పే కొట్టినాడు, మేము ఇచ్చేసినాము. బాయ్ గాయ్స్. సిరుగుప్ప చెక్ పోస్ట్ దగ్గర 5 రూపాయలు కేవలం టీ. ఈ ఆదంలో ఫస్ట్ టైం చూద్దాం 5 రూపాయలు టీ. అమ్మో ఏం చలిరా బాబు, చలి చచ్చిపోతున్నాం. టైం చూస్తే 5:30 అవుతుంది. చలి బీభత్సంగా ఉంది. ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది, మొదలైంది ఆల్రెడీ. అయిపోతుంది అనుకుంటాం కానీ ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇక్కడ బండి తోలేకి కూడా చాలా కష్టం ఉంది గాయస్. అసలు బైక్లో వెళ్ళకూడదు. ఉంది అప్పు. అన్నీ సేఫ్టీ పెట్టుకోవాలా. జర్కిన్ నేను అన్నీ పెట్టుకోవాల్సింది మర్చిపోయి లుంగి కట్టుకొని వచ్చినాం. ఏమో చలి ఉండదు అనుకున్నాం కానీ ఇంత చలి ఉందా. ఆదోని ఊరు దాటామంతే. జస్ట్ సిరుగుప్ప చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకు వచ్చామంతే. అమ్మవారి గుడి అంతే. ఇంకా బీభత్సంగా ఉంచాలి. వచ్చేసి కుప్పగల్. ఇక్కడ ఒక దేవస్థానం ఉంది, చాలా విశిష్టత. ఏడుకొండల స్వామి ఉంటాడు ఇక్కడ. పూజలు బాగా చేస్తారు. ఈ ఊర్లో చాలా నమ్మకం ఎక్కువ. ఇక్కడ వాళ్ళకి ఏదో ఎప్పుడు జరిగేది ఎత్తున జాతర చేస్తారు. కుప్పగల్. ఇది వచ్చేసి సర్కిల్, కుప్పగల్ సర్కిల్ అనమాట. ఇప్పుడు ఇలా ఊరుకుందాకి వెళ్తాము. ఇదే కుప్పగల్ విలేజ్. గుంతలు ఉండే, ఇప్పుడు కొద్ది పర్వాలేదు, బాగానే చేసినారు. మొత్తం బాగానే చేసినారు. ఇదే విలేజ్, కుప్పగల్ విలేజ్. కనిపించలే, ఎడిటింగ్ లో పోతాయి. పొద్దునే కుప్పగల్ విలేజ్ వస్తుంది. విలేజ్ లో మారరు జనాలు, మామూలే. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అయిపోయింది అక్కడ చూసిన వ్యాపారం. ఎందుకంటే అమావాస్య రోజు, ప్రతి అమావాస్య రోజు ఊరుకొంద వీరన్నకి చాలామంది వెళ్తుంటారు దేవస్థానానికి. అక్కడ దేవస్థానం దగ్గర అమౌంట్ ఎక్కువ అని చెప్పేసి టెంకాయలు అంటే మధ్య దారిలోనే తీసుకుంటారు. దేవస్థానం పైన ఉండేది, కొండ పైన ఉండేది. అదిగో ఏడుకొండల స్వామి గుర్తులు. రీసెంట్గా పెట్టినట్టున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్లైఓవరే లేదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ కుప్పగల్ స్టేషన్ ఎప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటాం. ఖచ్చితంగా బ్రేక్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ట్రైన్ వెళ్తూనే ఉంటుంది. ఇదంతా జంక్షన్ అన్నమాట. ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది. చాలామంది జనాలకు తెలియదు. ట్రైన్ వెళ్ళిన వెంటనే గేట్ తీయాలంటారు, కానీ స్టేషన్లోన సిగ్నల్ అక్కడ లాక్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ చేతిలో ఏముండదు. అక్కడ అన్లాక్ చేస్తేనే ఇక్కడ గేట్ ఓపెన్ అయ్యేది. జనాలు తెలియక ఊరికి హారన్లు కొడుతుంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది హారన్లు కొట్టేది, చూస్తున్నాండి. జనాలకి ఓపిక ఉండదు.
అట్లా కాదు పద్ధతి, తెలియదు జనాలకి. ఇప్పుడు ట్రైన్ వీళ్ళ చేతిలో ఏముండదు, ఇంకో ట్రైన్ సిగ్నల్స్ అక్కడ వాళ్ళు అన్లాక్ చేస్తేనే స్టేషన్లో. ఇప్పుడు చూడు ఇంకో సిగ్నల్ పడింది, ఇంకో ట్రైన్ రావచ్చు మేబీ. చూడు స్టార్ట్ చేస్తారు ఇంకా కాసేపట్లో. ప్రతి ఒక్క స్టేషన్ రైల్వే ట్రాక్ గేట్ దగ్గర ఇదే రామాయణం ఉంటుంది. తెలియక ఊరికి ఆనంద కొడుతుంటారుగా. స్టార్ట్ చేసావు ఆయన. ఇప్పుడు ఇంకొక ట్రైన్ వస్తుంది. లైట్ 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 వస్తుంది. చాలా ఫాస్ట్ పోతుందో పో. కనీసం ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో పోతుంటాడు. 100 స్పీడా? ఎక్కువ ఉండొచ్చు మేబీ. ట్రైన్ పోయిన సెకండ్కి ఆరన్ కొడతారా? మల్లారామ అరసయ్యో మల్లారామ కుప్పగల్. చాలా అద్భుతంగా ఉంది ఈ విలేజ్. వచ్చేసి ఎరిగేరి అని చిన్న విలేజ్. అంటే ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు నాకు తెలిసి. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా అద్భుతంగా జరిగినాయి ఏమో. డెకరేషన్ చేసినారు, చాలా అద్భుతంగా ఉంది. ఇదే చర్చ్ ఎరిగేరి. అయిపోయింది. అదంతా ఉండే ఒక చలి ఒకటైతే జస్ట్ ఇదింత కామవరం దాటాక బీభత్సంగా ఉంది చలి. ఎంత ఉందంటే టెంపరేచర్ చెప్పలేము. బాబా అది ఎందుకంటే ఇక్కడ వరి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం ఈ ఏరియా మొత్తం చలి ప్రాంతం. ఈ జనాలు ఎలా ఉంటారని తెలియదు కానీ వాళ్ళకైతే అలవాటు అయిపోయింటుంది, కామనే. మొత్తం బాగా కనిపించదు ఇంకా. చలికాలం మామూలే, ఎలా ఉంటారు పాపం. మనం అనుకుంటాం మనమేం బాగా తెల్లవారే తర్వాత 6 తర్వాత లేస్తాము. ఎలా ఈ పొలాలకి వెళ్ళే వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో పాపం డైలీ. ఎవరు తిప్పలు వాళ్ళే. కానీ దేవుడు రాసి పెట్టింటాడు, ఎవరికి ఏం చేయాలో అదే చేస్తాడు. శ్రావణ మాసంలో ఉంటుంది ఇక్కడ పుణ్యక్షేత్రం. కిటకిటలాడుతుంటుంది. మొత్తానికి తెల్లారిలోపు వచ్చేసాము ఉరుకుంద క్షేత్రం. ఏమదే ఎన్ని దేవస్థానాల్లో ఫ్రీ పెట్టినా ఈ దేవస్థానంలో మాత్రం ప్రతిదానికి డబ్బే. మొబైల్ శ్రీశైలంలోనే మొబైల్ అలా మొత్తం రూపురేఖలు మారిపోయాయి. ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం చాలా డెవలప్మెంట్ అయినాయి. మొత్తం 4-5 గోపురాలు అన్ని మొత్తం అయిపోయింది. అంతా కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. లాస్ట్ స్టేజ్. ఎందుకు అది పెట్టుతాను? అదే యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, ఎవరో ఒకరు ఇలా పెట్టింటారు. సో ఒకరు ఇలా పెట్టినందువలన అందరు ఇలానే పెడుతున్నారు. వీళ్ళకి కూడా తెలియదంట, అంతా భగవంతుడికి తెలుసు. మొత్తానికైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారు, ఎందుకో తెలీదు. ఇద్దరు ఏడుస్తున్నారు. ఇప్పుడే ఉరుకుందా వీరన్న స్వామి దేవస్థానానికి వచ్చాడు మా కేకే స్వామి. అయ్యప్ప దీక్ష అంతా ముగించుకొని దర్శనం చేసుకొని ముగించుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నాడు ఉరుకుందా నుంచి. అయిపోయింది అంతా. సరే, అందరు బాగుండాలి. మా కేకే స్వామి బాగున్నాడు. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని 2 నెలలు కోరుకుంటున్నాను. చెప్పినా కదా కేకే, మా కేకే స్వామి, మా స్వామి ఎల్బీ స్ట్రీట్ కేకే స్వామి, కృష్ణస్వామి వచ్చినాడు. అయిపోయింది మొత్తానికి. చలి ఇంకా 7-8:30 అయినా కూడా చలి అనే బీభత్సంగా ఉంది. చలి మామూలే, చలికాలం కదా.
కార్లో పోదాం అనుకున్నాము, మళ్ళీ అంజీని వదిలిపెట్టి కార్లో ఎందుకంటే మా స్నేహితులు కలిశారు ఇక్కడ, ఎందుకని చెప్పేసి మళ్ళీ బైక్లో వెళ్తున్నాము. ఈ కార్లో మా స్నేహితులు పోతున్నారు, నేనుండి ఎందుకు మళ్ళీ వచ్చినప్పుడు బైక్లో వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ఎందుకు వదిలేసుకోవాలా మా ఫ్రెండ్ అని అంజీని, సర్లే బైక్లోనే వెళ్దామని. అలా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ఉంటాం మేము. ఎప్పుడు ఒకేలాగా ఉంటాం, మీలాగా ఉంటాం మేము. సూర్యుడు ఉదయించినప్పుడు ఒకటే, అస్తమించినప్పుడు కూడా ఒకటే. ఏమన్నా అరవా? హాయ్ గాయ్స్, సూర్య భగవాన్ ఇంత చలి ఎన్నడూ చూడలేదు. చాలా బీభత్సంగా ఉంది చలి అయితే, ఎండ పడ్డా కూడా చలి తగ్గలేదు. మురుకుంద దాటాక కామవరం దగ్గర మొత్తం ఇదంతా వాటర్ ఏరియా, నీళ్ళు ప్రదేశం, నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒక లారీ బోల్తా పడింది చూడండి. డ్రైవర్లు, ఓనర్లు తిప్పలు, పేరుకోటే లారీలు నడుపుతా అనుకుంటారు, డబ్బులు సంపాదిస్తా అనుకుంటారు. ఎంత కష్టం వస్తుందో తెలుసా లారీ ఓనర్లకి, డ్రైవర్లకి. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అన్నీ ఫేస్ చేసుకుంటారు. తల్లి తండ్రి అందరినీ వదిలేసి వస్తుంటారు, భార్య పిల్లలని డ్రైవర్లు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దేవుడే కాపాడాలి ఎవరినైనా. ఎవరికేం కాలేదు. మొత్తానికి అయితే డబ్బులు రెడీ చేసుకున్నాము. రేపు 31st ఉంది, ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. డబ్బులు తీసుకొని ఇంకా నైట్ చెక్ చేయడమే ఈరోజు. అందరు రెడీగా ఉన్నారు మా బ్యాచ్. గోయింగ్ టు గోవా. ఎంజాయ్. ఎవరైనా రావాలనుకుంటే ఇన్నన్నా తీసుకురండి, లేకపోతే ఇంట్లో కొండన్నా తీసుకురండి. ఇప్పుడైతే డ్యూటీ అంతా అయిపోయి జ్యూస్ తాగుతున్నాం ఇక్కడ టూ టౌన్ దగ్గర. స్పాన్సర్డ్ బై చంద్ర. మా చంద్ర తాపిస్తున్నాం యాపిల్ జ్యూస్, పైనాపిల్ తీయగా ఉంది. బాగుందా? మామూలే తీయగా ఉంది.